హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నా సెకండ్ బాబుది ఫుల్ రిపోర్ట్స్, లైక్ అది ఎన్టీ స్కాన్, టిఫా అండ్ ఎకోజెనిక్, గ్రోత్ స్కాన్, ఈ రిపోర్ట్స్ అన్నీ ఇన్ డీటెయిల్గా పెడుతున్నాను. చాలామంది బేబీ బాయ్ రిపోర్ట్స్ కూడా వీడియో చేసి పెట్టండి అన్నందుకోసం ఇది పెడుతున్నాను. ఇది వచ్చేసి ఎన్టీ స్కాన్ రిపోర్ట్. ఫస్ట్ సిఆర్ఎల్ వచ్చేసి చాలా తక్కువ ఎంఎంఏ ఉంటారు కదా, 50 mm. అది కూడా 11 weeks 5 days, అంటే 12 weeks బేబీ అంతే ఎన్టీ స్కాన్లో. ఇంకా ఓవరీస్ అంతా నార్మల్, ఫెటల్ పోల్ ఓకే, అండ్ ఒకటే సింగిల్ ఫీటస్ అయితే ఉంది. ఇంకా ఈడీడీ అవన్నీ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మెయిన్గా మనకి చూసేది ఏంటంటే నాజల్ బోన్ అండ్ న్యూక్లియర్ ట్రాన్స్లెన్సీ, ఇవి నార్మల్ ఉన్నాయా లేవా అని చూస్తారు. ఇంకోటి లిమ్స్ ఫామ్ అయ్యాయా లేదా అన్నది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఇంకా హార్ట్ బీట్ అంతా బాగుందా లేదా ఇది మాత్రమే చూస్తారు. టిఫా స్కాన్ వచ్చేసి 20 to 22 weeks మధ్యలో చేస్తారు కదా. సో బేబీ అయితే ఎంత క్యూట్గా చిన్నగా ఫామ్ అయిపోయి ఉంది. అదే ఇన్ డీటెయిల్గా వాళ్ళు ప్రతి పిక్చర్ని జూమ్ చేసి ఇట్లా స్క్రీన్ షాట్స్ తీసి మనకు పెడతారు కాబట్టి లిమ్స్ ఫామ్ అయ్యాయా లేదా, లిమ్స్ కరెక్ట్గా ఫామ్ అయ్యాయా లేదా కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్. డాక్టర్స్ అయితే ప్రతి దాన్ని టెస్ట్ చేసి చూస్తూ ఉంటారు, ఎందుకంటే పుట్టాక ఎలాంటి ప్రాబ్లం మనకి ఫేస్ చేయకూడదు అన్న దాని గురించి. ఇది వచ్చేసి నా టిఫాస్ ఎన్టీ స్కాన్ రిపోర్ట్స్ స్క్రీన్ షాట్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి నాది టిఫా స్కాన్ రిపోర్ట్స్, సింగిల్ లైఫ్ ఫీటర్స్, సెఫాలిక్ ప్రజెంటేషన్లోనే ఉంది. నాది ప్రతిదీ సెఫాలిక్లోనే ఉంది. ఇక మీరే చూస్తారు గ్రోత్లో ఏమైందో. ప్లెసెంటా వచ్చేసి నాకు ప్రతిసారి పోస్టీరియర్ ప్లెసెంటా వచ్చింది. ఇంకా హార్ట్ బీట్ వచ్చేసి 152, 150 ఇందులోనే ఉంది, దానికి అయితే తగ్గలేదు అసలు. నాకు వచ్చేసి టిఫాలో ఏమన్నారంటే ప్లెసెంటా పోస్టీరియర్ ఉంది, లోవర్ సెగ్మెంట్ 2.4 centimeters ఫ్రమ్ ఇంటర్నల్ యూవర్స్ అని పెట్టారు. ఇంకోటి అమ్నెటిక్ ఫ్లూయిడ్ కొంచెం తక్కువ ఉంది అని అయితే పెట్టారు. ఇంకోటి టిఫా స్కాన్లో ఏంటంటే ఇన్ డీటెయిల్గా హెడ్ నుంచి టో వరకు ప్రతి ఒక్కదాన్ని చూస్తారు. లైక్ ఫేస్ బాగుందా, హార్ట్, అబ్డామిన్, లెగ్స్, వర్టిబ్రల్ కాలం ప్రతిదీ చూశాకనే అందులో ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇప్పుడే రెక్టిఫై చేసుకోవాలి. ఇంకా అబ్డామిన్ కూడా క్లియర్గా ఉందా లేదా అన్నది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ వచ్చేసి నాకు హార్ట్లో చూడండి ఫెటల్ ఎకో సజెస్ట్ చేశారు. ఎకోజెనిక్ ఫోకస్ ఇన్ లెఫ్ట్ వెంట్రికల్ అని అయితే పెట్టారు. ఇంకా ఇక్కడైతే సాఫ్ట్ మార్కర్ స్క్రీనింగ్ టెస్ట్లో మాత్రం అన్నీ యాబ్సెంటే ఉన్నాయి, ఒక్కటి మాత్రం ప్రజెంట్ ఉంది. అది వచ్చేసి ఎకోజెనిక్ ఇంట్రా కార్డియక్ ఫోకస్. ఇది ఎప్పుడు చేయించుకోవాలో కూడా అక్కడ మెన్షన్ చేశారు. 24 weeksకి ఇది చేయించుకోవాలి. ఈ స్కాన్ వచ్చేసి 2500 rupees ఉంటుంది. ఈ స్కాన్ ఓన్లీ హార్ట్కి సంబంధించిందే. ఈ బేస్ స్కాన్ వచ్చేసి అన్నిటికంటే పెద్ద స్కాన్. ఇందులో వచ్చేసి ప్రతి బాడీ పార్ట్ అనేది చూడడం జరుగుతుంది. ఇందులో ఫేస్ ఎలా ఉంది, హ్యాండ్స్, లెగ్స్, ఫింగర్స్, స్టమక్, వర్టిబ్రల్ కాలం ఎలా ఉంది, హార్ట్ అండ్ కాళ్ళు చేతులు అన్నీ బాగున్నాయా లేదా ప్రతి ఒక్క పార్ట్ని స్కాన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఏ ప్రాబ్లం ఉన్నా ఇందులో ఈజీగా కనిపించేస్తుంది. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇప్పుడే ఇంకా రెక్టిఫై చేసుకోవడం కోసం ఇంకా మెడికేషన్స్ అట్లా ఫాలో అప్ అవ్వాలి, ఇంకా గైనిక్ చెప్పినట్టుగా. మెయిన్గా ఈ స్కాన్ మాత్రం ఎవ్వరు కానీ మిస్ చేసుకోవద్దు. ఈ టిఫా స్కాన్ వచ్చేసి ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ స్కాన్ వచ్చేసి ఇది. హ్యాండ్స్ కానీ లెగ్స్ కానీ ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్గా కనిపిస్తుంది, మీరు చూడొచ్చు హ్యాండ్స్ ఎలా ఉన్నాయి. ఇంకోటి బ్రీతింగ్ ఎలా తీసుకుంటున్నారు బేబీ అనేది ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్గా అయితే ఉంటుంది. కాబట్టి అది పిక్చర్స్ అయితే పెడుతున్నాను నా టిఫా స్కాన్ ఇవంతా. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఎకోజెనిక్ ఫోకస్ 2D ఫెటల్ ఎకో 2D ఫోకస్ అనే స్కాన్ అనేది చేయించుకున్నాను 24 weeksకి. ఆ స్కాన్లో బేబీ వచ్చేసి బ్రీచ్ పొజిషన్లో ఉండడం ఉంది. నెక్స్ట్ వచ్చేసి పోస్టీరియరే వచ్చింది. టోటల్ ప్రతిసారి పోస్టీరియరే వచ్చింది. అప్పర్ మిడ్ సెగ్మెంట్ ఇవన్నీ కొంచెం అమ్నెటిక్ ఫ్లూయిడ్ అటు ఇటు అవ్వడం వల్ల చేంజ్ అవుతూ ఉంటుంది అంతే. ఇక వెయిట్ వచ్చేసి 606, హార్ట్ వచ్చేసి 154 BPM ఉంది. ప్రతిసారి అంతే ఉంది. ఇది హార్ట్కి సంబంధించిన స్కాన్ అని చెప్పా కాబట్టి టోటల్లీ
హార్ట్ రిలేటెడే, ఇంకా వేరేది అనేది ఏమి ఉండదు ఇందులో. హార్ట్ నోస్ అంతే చూస్తారు. టిఫాలో వచ్చేసి కాలు, చేతులు, స్టమక్ ప్రతిదీ చెక్ చేస్తారు. ఇక్కడ మనకి నార్మల్ ఉన్నాయి అంటే నో ప్రాబ్లం. ఏదన్నా నార్మల్ లేదు అంటే మళ్ళీ స్కాన్ రాస్తారు. దానికి సంబంధించిన మెడికేషన్స్ ఫాలో అవ్వాల్సిందే తప్పదు. ఇది కంప్లీట్ హార్ట్కి సంబంధించింది కాబట్టి 4 ఛాంబర్స్ ఎలా ఉన్నాయి అన్నదే ఈ స్కాన్ మొత్తం. ఈ స్కాన్ ఎవరికైనా సజెస్ట్ చేస్తే మాత్రం కంపల్సరీ చేయించుకోండి. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మందికి హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తున్నాయి. బేబీస్కి హోల్ ఉండడం కానీ, బ్లడ్ అనేది సప్లై అవ్వకపోవడం కానీ, బ్లడ్ అనేది గడ్డ కట్టడం కానీ, ఎలాంటివైనా ఇందులో కనిపించేస్తాయి. కాబట్టి దానికంటూ మన బేబీ కడుపులో ఉన్నప్పుడే ట్రీట్మెంట్ చేయించుకోవడం బెస్ట్. తర్వాత మనం ఎంత మెడికేషన్స్ వాడినా అది ఇమ్మీడియట్ రిజల్ట్స్ అయితే ఉండవు, స్లో రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి నా గ్రోత్ స్కాన్ రిపోర్ట్. ఈ గ్రోత్ స్కాన్ వచ్చేసి నేను 30 weeks 1 dayకి చేయించుకున్నాను. ఇక్కడ కూడా AFI వచ్చేసి 17 సెంటీమీటర్ వచ్చింది. అండ్ బేబీ వెయిట్ వచ్చేసి 1440 grams వచ్చింది. ఇంకా బ్రీచ్ పొజిషనే అనే కనిపిస్తుంది ప్రతిసారి, ఇంకా బ్రీచ్లోనే వచ్చింది. తర్వాత డెలివరీ టైంకి అది సెఫాలిక్కి మారిపోయింది. ఇవి వచ్చేసి స్కాన్లో వచ్చిన స్కాన్ చేసిన రిపోర్ట్స్ అనమాట. ఇవి నా సెకండ్ బాబుది మొత్తం కంప్లీట్ రిపోర్ట్స్. ఐ హోప్ చాలామంది అడిగారు కాబట్టి రిక్వెస్టెడ్ వీడియో కాబట్టి చేశాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.